రోజుకో విశేష అర్చన మన కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా సర్పదోష నివారణ అర్చన, అలానే మహామృత్యుంజయ అర్చన, అలానే కామధేను పూజ తదితర అర్చనలన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. తులసి నారాయణుల కళ్యాణం చేయించిన వీక్షించిన మహాపుణ్యప్రదం అంటారు. అటువంటి అదృష్ట భాగ్యం ఈ కోటి దీపోత్సవ వేదికపై భక్తులందరికీ కలుగుతోంది. శ్రీ రాజు శర్మ గారి అర్చక బృందాన్ని తులసి నారాయణుల కళ్యాణం జరిపించవలసిందిగా కోరుతున్నాం. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనో. తులసి కళ్యాణం జరుగుతోంది. భక్తులందరూ భక్తితో దర్శించుకొని తరించవలసిందిగా మరొకసారి కోరుతున్నాం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రే శమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుదయతో. అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శుభమస్తు. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓమేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మసమారభే. దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు. తులసి కళ్యాణం జరుగుతోంది. అందరూ కూడా మమానుకులు నమస్కారం చేయండి. అమ్మా మమ యజమానస్య ఉపాత్తదుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్రస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయప్రార్థే శ్రీ శ్రీమన్మహాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ కళ్యాణమంటపే కోటిదీపోత్సవ మహాయజ్ఞసన్నిధో శ్రీ పార్వతీ సమేత కోటిలింగేశ్వర స్వామి దేవతా దివ్యచరణ సన్నిధో శ్రీ తులసీధాత్రీ దేవతా దివ్యచరణ సన్నిధో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభువా షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః జయనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే అద్యాః ద్వాదశ్యాయాం తిథౌ భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః. అందరూ కూడా చేతులు జోడించి మీ యొక్క గోత్రాన్ని ఒక్కసారి మననం చేసుకోండి, తలుచుకోండి అమ్మా మనస్సులో. గోత్రస్య ఆడవాళ్ళు అవుతే మహిళలు అవుతే కనుక భర్త పేరు ఒక్కసారి మనస్సులో తలుచుకోండి, మగవాళ్ళు అయితే వారి పేరు తలుచుకోండి. నామధేయస్య ధర్మపత్ని భార్య పేరు ఆడవాళ్ల పేరు కూడా తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య చిరంజీవినః పిల్లల పేర్లు ఒక్కసారి మననం చేసుకోండి మనస్సులో. మీ పెద్దవాళ్ల పేర్లు కూడా మనన చేసుకోండి. మమ సహకుటుంబం అనుకోండి అమ్మా ఒక్కసారి. తత్సహకుటుంబానాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహకుటుంబానాం లోక కళ్యాణార్థం
సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకాల పరిపూర్ణ వర్ష బల ప్రాప్త్యర్థం సకల సస్య సమృద్ధ్యర్థం గోదేవత దినదినాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం తులసీధాత్రీ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఏతత్ శుభ సమయే తులసీధాత్రీ దేవత దివ్య కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా సంకల్పం చెబుతానమ్మా, గట్టిగా సంకల్పాన్ని చెప్పండి. చేతులు ఎడమ చేయి పైన కుడి చేయి ఇలా పెట్టండి, కుడి తొడ మీద పెట్టుకోండి. సంకల్పాన్ని చెప్పండి. అక్షతలు చేత పుచ్చుకున్నట్టుగా మనస్సులో భావన చేయండి. గట్టిగా చెప్పాలి. అందరూ చెప్పండి అమ్మా. ఓం ఓం మమ మమ అస్మాకం అస్మాకం సహ కుటుంబాన సహ కుటుంబాన క్షేమ క్షేమ ధైర్య 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 విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం సమస్త జన సమస్త జన సంతోషకరణార్థం సంతోషకరణార్థం సమస్త సమస్త అతివృష్టి అతివృష్టి అనావృష్టి అనావృష్టి బాధ బాధ నివృత్త్యర్థం నివృత్త్యర్థం సకాల సకాల పరిపూర్ణ పరిపూర్ణ వర్ష వర్ష ఫల ప్రాప్త్యర్థం ఫల ప్రాప్త్యర్థం సకల సస్య సకల సస్య సమృద్ధ్యర్థం సమృద్ధ్యర్థం గోదేవత గోదేవత దినదినాభివృద్ధ్యర్థం దినదినాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం ఏతత్ ఏతత్ శుభ సమయే శుభ సమయే శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ మహాలక్ష్మి మహాలక్ష్మి స్వరూప స్వరూప తులసీధాత్రి తులసీధాత్రి దేవత దేవత దివ్య దివ్య కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం అహం అహం కరిష్యే. కరిష్యే. అందరూ కూడా సంకల్పాన్ని చెప్పుకున్నారు. మీరే ఈ యొక్క కళ్యాణాన్ని ఈ యొక్క రోజున ద్వాదశి కార్తీక మాసంలో ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. ఈ క్షీరాబ్ది ద్వాదశి అంటే క్షీరసాగరాన్ని మధించిన రోజు ఈరోజు. ఈరోజే లక్ష్మీదేవి అవతరించింది అని, లక్ష్మీదేవిని పరిణయమాడినటువంటి రోజు అని, అందుకే దీని పేరు పావన ద్వాదశి. క్షీర సముద్రాన్ని చిలికారు కాబట్టి దీని పేరు చిలుకు ద్వాదశి. అలాగే మహావిష్ణువు నిద్ర నుంచి లేచి ఇవాళ కనిపిస్తాడు కాబట్టి ఉత్థాన ద్వాదశి, ప్రబోధ ద్వాదశి. అలాగే ఈ రోజున స్వామివారు బృందావనంలో ప్రవేశిస్తారు కాబట్టి బృందావన ద్వాదశి. ఇన్ని పేర్లున్నాయండి ఈ ఒక్క రోజుకు. అయితే లక్ష్మీదేవిని పరిణయమాడినటువంటి రోజు కాబట్టి దానికి గుర్తుగా తులసి దామోదర కళ్యాణం ఈ రోజున చేసేటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. తులసి దామోదర కళ్యాణం. తులసి అంటే సాక్షాత్తుగా అమ్మవారు మహాలక్ష్మి. ఇక దామోదరుడు అంటే దామోదర, కృత్తికా దామోదర అంటారు. కార్తీక మాసంలో ఉండేటువంటి స్వామికి దామోదరుడు అని ప్రత్యేకమైనటువంటి పేరు. ఉసిరీక చెట్టుకు దామోదర వృక్షం అనేటువంటి పేరు కూడా ఉంది. ఇలా ఈ రెండు వృక్షములకు కళ్యాణం చేసేటువంటి ఒక సంప్రదాయం మీరు గుర్తుంచుకోండి. చెట్లకు పెళ్లిళ్ళు చేయడం ఏమిటి అంటే మన సంప్రదాయంలో చెట్టు పుట్ట గుట్ట ప్రతిదీ భగవత్ స్వరూపమే. వృక్షములను ఎలా కాపాడుకోవాలో భగవత్ స్వరూపములుగా మన సంప్రదాయం చెప్పింది. ఒక చెట్టును నరకాలి అంటే దానికి ఒక విధానం ఉంది శాస్త్రంలో. అసలు చెట్టును చంపడం, మనిషిని చంపడం ఈ రెండు ఒకటే మహాపాపం. కావున ఎలా పరిరక్షించుకోవాలో చెప్పటానికే ప్రతి వృక్షము దైవస్వరూపము అనేటువంటి విధానాన్ని మనకు చెబుతూ ఈ రోజున ఉసిరి చెట్టుకు, అలాగే అందరూ వనభోజనాలు చేస్తారు. వనభోజనం అంటే ఎక్కడో వెళ్ళి ఏ రిసార్ట్స్లోనో భోజనం చేస్తే వనభోజనం కాదు. ఖచ్చితంగా ఎక్కడ దామోదరుడు ఉన్నటువంటి ఆ ఉసిరీక చెట్టు ఉన్నటువంటి చోటున
కింద ఆ రోజున పూజ చేసి అందరూ అక్కడే వండుకొని తింటే అది వనభోజనం వన సమారాధన అవుతుంది. కాబట్టి ఇవాళ మీ అందరికీ అట్టి విశేష ఫలాన్ని అందించడానికే ఇక్కడ తులసి కళ్యాణం చేస్తున్నారు. తులసి అంటే లక్ష్మికి ప్రతీక, విష్ణు అంటే దామోదరుడు, అలాగే ఉసిరిక చెట్టు, వాటికి కళ్యాణం చేస్తూ మధ్యలో మనం తులసి ధ్యానం కూడా చేద్దాం. ఇప్పుడు కళ్యాణం మీరు వీక్షించండి. ఓం ఇదం విష్ణుర్వచక్రమే శ్రీ మహావిష్ణుస్వరూపాయ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ ధాత్రీ రూప శ్రీ మహావిష్ణు ఆవాహనం గరిష్యే. ఇదమావాహనో ఇదమాసనో ఇదం వఃపాద్యో. ధాత్రీ స్వరూపంలో మహావిష్ణువుని మనం కళ్యాణోత్సవంలో భాగంగా వేదధర్మంలో కళ్యాణంలో ముందుగా వరుణ్ణి వరపూజ అని చేస్తూ ఉంటాం. అంటే పాద ప్రక్షాళన దగ్గర నుంచి మొదలుపెట్టి వస్త్రములన్నీ సమర్పించి మధుపర్కాన్ని సమర్పించి మనం పూజ చేయడం. ఎందుకలా అంటే ఏ రోజునైతే పెళ్లి కుమారుడిగా అలంకరించుకున్నాడో ఆ రోజున ఆయన మహావిష్ణువు. ఇక్కడ సాక్షాత్తు మహావిష్ణువే ధాత్రి రూపంలో వచ్చాడు. వరపూజ జరుగుతోంది. మీరే ఆయన కాళ్ళు కడిగినట్టుగా భావన చేస్తూ ఉండండి. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటిగధారిణే నమః. విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య బాగుసురే. పాద్యం సుపాద్యం అమీగంధాః అలంకారార్థ అమీగంధాః సుగంధాః. కాళ్ళకి పారాన్ని రాస్తూ ఉన్నారు. మీరు అలా అక్కడి నుంచే భావన చేయండి. సుగంధాః అలంకారార్థ ఇమే అక్షదాః సంత్వక్షరాః సకలారాధనేశ్వర్చితమస్తు. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప ధాత్రీ స్వరూప శ్రీమన్నారాయణ స్వరూప వరస్య మధువర్క ప్రాశనం గరిష్యే. ఓం మధువాతాయతే మధుక్షరంతి సింధవా మాధ్వేన సంతోషధీ మధునక్తముతోషసి మధుమత్పార్థివ మధుద్యౌరస్తున పితా మధుమాన్నో వనస్పతిర్మధుమా అసుసూర్యః మాధ్వీర్గావో భవంతు నః. మధువర్క దేవతాయై నమో నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. కళ్యాణంలో భాగంగా మధుపర్కము. మధు అంటే తీయనైనటువంటిది, పర్కము తేనె అని కూడా అర్థం. పర్కము అంటే తాగడానికి లేదా తీసుకోవడానికి సులువుగా ఉన్నటువంటి ద్రవ్యాన్ని అందించడం. చాలా మంది మధుపర్కము అంటే మధుపర్కం వస్త్రాలండి అని పట్టుకొస్తూ ఉంటారు. కాదు కాదు, అలాంటి మధుపర్కాన్ని తీయనైన ద్రవ్యాన్ని మనం శ్రీ మహావిష్ణుమూర్తికి అందిస్తూ ఉన్నాం. ఆగతమేం వరపూజ. వరుణ్ణి మనం పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచో తరలి వస్తాడు. మనం అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి కానీ లేదు కళ్యాణ మండపానికి కానీ బంధువులంతా వచ్చినప్పుడు మనం అలా వాళ్ళని గౌరవించినప్పుడు ఆనందపడతారు. ఆ విధంగా మహావిష్ణువు వైకుంఠం నుంచి ధాత్రి రూపంలో రావడం, ఆయనని మనం మధువర్కంతో సత్కరిస్తూ ఆయనని ఆరాధిస్తూ ఉన్నాం. ఓం మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోషసి మధుమత్పార్థివగోరజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. అయం మధువర్కో మధువర్కో మధువర్కః ప్రథమం ప్రాస్య హస్తౌ ప్రక్షాళ్య. అచ్యుతాయ నమః అనంతాయ నమః అచ్యుతానంత గోవిందాయ నమః. ఓం మధు వీర్యం మధునా మధుయేన పరమేనాన్నాద్యేన వీర్యం ఓం నాదో మధుయోసాని సగన్మంత్రేణ ఓం అస్తం రక్షాయ అచ్యుతాయ నమః అనంతాయ నమః అచ్యుతానంద గోవిందాయ నమః. ఓం మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోషసి మధుమత్పార్థివగోరజః మధుద్యౌరస్తున పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. తృతీయం ప్రాస్య హస్తో ప్రక్షాళ్య అచ్యుతాయ ఈ రోజున నమః. ఇక్కడ జరిగేటువంటి కళ్యాణం తులసి దామోదర కళ్యాణం. అందరూ కూడా తులసి చాలా మంది ఇండ్లల్లో ఉంటుంది. అందరూ కూడా ఒకసారి రెండు చేతులు జోడించి చెప్పండి. ప్రతి ఒక్కరు ఈ శ్లోకం చెప్పండి. తులసి కళ్యాణం రోజున తప్పకుండా అందరూ చెప్పదగినటువంటిది. అందరూ కూడా నా చేతులు జోడించి చెప్పండి. ఎన్మూలే
సర్వతీర్థాని సర్వతీర్థాని యన్మధ్యే యన్మధ్యే సర్వదేవతాః దేవతాః యదగ్రే యదగ్నే సర్వవేదాశ్చ సర్వవేదాశ్చ తులసీ తులసీ త్వాం త్వాం నమామ్యహం నమామ్యహం ప్రసీద ప్రసీద మమ దేవేశి మమ దేవేసి ప్రసీద ప్రసీద హరివల్లభే హరివల్లభే క్షీరోధ క్షీరోద మదనోద్భూతే మదనోద్భూతే తులసీ తులసీ త్వం త్వం ప్రసీదమే. ప్రసీదమే. అలాగే ఎప్పుడు తులసి కోసినా ఇంట్లో మొట్టమొదలు తులసికి నమస్కారం చేసి అప్పుడు కొయ్యాలి. ఆ నమస్కారం చేసేటప్పుడు కూడా ఒక శ్లోకం ఉందండి, అది చెప్పండి ఇప్పుడు. తులస్య మృత జన్మాసి మృత జన్మాసి సదాత్వం సదాత్వం కేశవ ప్రియే కేశవ ప్రియే కేశవార్థం కేశవార్థం లునామిత్వాం వరదా భవ శోభనే. ఎందుకోసం తులసిని వస్తున్నామంటే తినటాని కోసం కాదు, కేశవార్థం లునామిత్వం, కేశవుడి పూజ కోసం తీస్తున్నాను ఈ శ్లోకం చెప్పి తులసికి నమస్కారం చేసి కొయ్యాలి. కాబట్టి ఇది తులసి కళ్యాణంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ, ఇదేమిటి అంటే యజ్ఞోపవీతం శ్వశురదత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణం, మామగారిచ్చేటువంటి రెండవ యజ్ఞోపవీతం. ఎందుకు రెండవ యజ్ఞోపవీతం? ఆల్రెడీ ఒకటి ఉంది కదా. అంటే స్త్రీనాం ఉపనయన స్థానే వివాహ అని మనకు ఒక కారిక. స్త్రీలకు ఉపనయనం లేదు కాబట్టి భర్త చేసేటువంటి పుణ్యం, భర్త చేసేటువంటి ఏదైనా దక్కాలి అంటే, ప్రతి కర్మ కూడా దక్కాలి అంటే ఈవిడ కూడా ధరించేటువంటి యజ్ఞోపవీతాన్ని పురుషుడే ధరిస్తున్నాడు. రెండవ యజ్ఞోపవీతంగా ఇప్పుడు స్వామివారు ధరిస్తున్నారు. మీరంతా కూడా రెండు చేతులు శిరస్సు మీద పెట్టి ఒకసారి గట్టిగా నమస్కారం చెయ్యండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దామోదర భగవానికి, తులసీ దామోదర భగవానికి. ఇప్పుడు ఆ యజ్ఞోపవీత మంత్రం వినండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచు యజ్ఞోపవీతం పరమస్తు తేజః. యజ్ఞోపవీతానికి నమస్కారం చేసుకోండి అమ్మా. వేసేటప్పుడు మీ చేతులే మంగళ వాయిద్యాలై ఆ యొక్క శబ్దాన్ని చేయాలి. ఓం ధ్రువపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. సుముహూర్తోస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణామత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్. యజ్ఞోపవీత ధారణం అయిపోయింది. ఇక సుముహూర్తం జీలకర్ర బెల్లాన్ని పెట్టుకోవడం. ఒక ఆయన అడిగాడు, ఎందుకంటే ఈ జీలకర్ర బెల్లం, జీలకర్రకు బదులుగా ఆవాలు మెంతులు పెడితే బాగుంటుంది కదా అన్నాడు. ఎందుకు ఈ ఆచారం చెప్పండి? జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. జీరకహ అంటారు సంస్కృతంలో జీలకర్రను. దీనికి అర్థం ఏమిటి అంటే నా జరా విద్యతే యస్మాత్ ఇది జీరకహ. ఈ జీలకర్ర ఏం చేస్తుంది? ముసలితనాన్ని రానివ్వదండి దగ్గరికి. కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి యువతీ యువకులు ఇద్దరూ కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి వృద్ధాప్యం దగ్గరికి రానివ్వకుండగా నవయవ్వనంతో ఉండటానికి బెల్లాన్ని దీనితో కలిపి ఇద్దరు ఎక్కడ పెట్టుకోవాలి? ఇది అంటే ముఖం మీద పెట్టుకోవడం కాదు, ఇది సరిగ్గా బ్రహ్మరంధ్రం మీద పెట్టుకోవాలి. బ్రహ్మరంధ్రం అంటే ఇది మనం చిన్నప్పుడు మాడు అంటాం కదా, చిన్న పిల్లవాడికి మెత్తగా ఉంటుంది చూసారా? ఇప్పుడు మనం అనుకుంటున్నాం అలా అమ్మవారు స్వర్ణలక్ష్మి రానే వచ్చింది. ఒకసారి కరతాళ ధ్వనులతో అమ్మవారికి స్వాగతం చెప్పండి. వేలూరు నుంచి స్వర్ణలక్ష్మి ఎలాగైతే చిలుకు ద్వాదశి నాడు క్షీరసాగరం నుండి అమ్మవారు వచ్చిందో, ఇక్కడ మనకు తిరుమలకు దగ్గరలో ఉన్నటువంటి ఆ అమ్మవారి క్షేత్రం నుండి అద్భుతమైనటువంటి లక్ష్మి వచ్చింది. ఇది మనందరి యొక్క భాగ్యం, అదృష్టం.
కాబట్టి చిలుకు ద్వాదశి నాడు స్వర్ణలక్ష్మి అవతరణం, స్వర్ణలక్ష్మి నమస్కారం. మీరందరూ 2 చేతులు శిరస్సు మీద పెట్టి నమస్కారం చేయండి. అందరూ ఒకటేసారి నమస్కారం చేయండి. బోలో లక్ష్మీ మాతాకి, లక్ష్మీ మాతాకి. ఓం విఘ్నేశ్వరో విఘ్న విదూరకారే నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన నారాయణ చింతన సావధాన. జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితా యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా. స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యా ఇంద్రనీలాయితా. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. బ్రహ్మా విష్ణురుమాపతి శృతి చ, బ్రహ్మా విష్ణురుమాపతి శృతి చ యో వాణీ రమో మాయుత. ఆదిత్య వసవో గణాధిపముఖాః రుద్రాశ్చ భద్రప్రదాః. కాళాంబోధర దివ్యకాంతి విలసత్ కాయస్య మాయావినో. తులసీ సతతం దామోదర వివాహ సమయే కుర్వంతు తే మంగళో. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన. ఓం మళ్ళీ గట్టి మేళం చేయాలమ్మా. ఓం అందరూ కూడా జీలకర్ర బెల్లాన్ని మీ అందరికీ దర్శనం చేయిస్తారు. నమస్కారం చేయండి అక్కడి నుంచే. తులసీధాత్రి గోవింద, లక్ష్మీనారాయణ గోవింద, లక్ష్మీనారాయణ గోవింద. ఇక్కడ ఒక విషయం, ఒక చిన్న విషయం అందరికీ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్పుకోవాలి. మీ ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగేటప్పుడు కూడా మర్చిపోకండి. ఎందుకంటే సరిగ్గా జీలకర్ర బెల్లం ఎక్కడ పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి అంటే ముహూర్తం సమయానికి ఇద్దరి మధ్య తెరసెల్లా అడ్డుగా పెడతారు. ఆ తెరసెల్లా అడ్డుగా పెట్టేటువంటి సమయంలో ఇంతకుముందు సావధాన సుముహూర్తే సావధాన ఎందుకోసం చెప్తున్నారు? సావధాన సావధాన అంటే జాగ్రత్తగా ఉండండి, దిక్కులు చూడకండి, ఎవరిని చూడకండి, అప్రమత్తంగా ఉండండి, మీ దృష్టి ఇద్దరి మీదనే ఉండాలి అని వధూవరులు ఇద్దరికి సావధాన చెప్పుకోవడం. ఇంకొకరికి కాదు. సావధాన సావధాన అంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? సుముహూర్తం సమీపిస్తున్నది. సుముహూర్తం అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ వీళ్ళు ధ్రువంతే రాజా అనేటువంటి మంత్రం చెప్పేటప్పుడు ఆ జీలకర్ర బెల్లాన్ని తీసి సరిగ్గా బ్రహ్మరంధ్రం మీద పెట్టాలి. బ్రహ్మరంధ్రం అంటే సహస్రార చక్రం. సహస్రార చక్రం మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు నూతన వధూవరులిద్దరు కూడా అస్తమస్తక సంయోగం అంటారు ఈ రెండింటినీ కూడా. అప్పుడు ఇద్దరు ఏం చెయ్యాలి తెలుసా? పెట్టేటువంటి సమయంలో సరిగ్గా బ్రహ్మరంధ్రం మీద పెట్టి ఒకరి కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని ఇంకొకరు చూస్తూ పెట్టుకోవాలి. అప్పుడు సరిగ్గా ఈ ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తారంటే ఇటువైపు చూడండి అంటారు, ఫోటోగ్రాఫర్ను చూస్తూ జీలకర్ర బెల్లం పెడతారు. హరి గోవింద అయిపోయింది. పెళ్లి ఎవరికైంది? ఫోటోగ్రాఫర్కా వధూవరులకా? కాబట్టి ఫోటోగ్రాఫర్లను చూస్తూ జీలకర్ర బెల్లం పెట్టుకోవడం మానేయండి. జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు నూతన వధూవరులు ఇద్దరు ఒకరిని ఒకరు చూస్తూ, అందుకే చూపులు కలిసిన శుభవేళ అన్నారు కానీ చూపులు కలిసిన ఫోటోగ్రాఫర్ వేళ అని చెప్పలే. కాబట్టి ప్రతి పెళ్లిలో చూస్తున్నా, ఇది సందర్భం కాబట్టి చెబుతున్నా, భారతీయ సంప్రదాయం అంతా వ్యర్థంగా పుట్టింది కాదు. ఇది దివ్యమైనటువంటి సంప్రదాయం. మన సంప్రదాయంలో ఈ కళ్యాణం యొక్క ఆంతర్యమే ఇది. జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు ఒకరి కనుబొమ్మలు ఒకరు చూస్తూ హస్తమస్తక సంయోగం చూస్తూ పెట్టుకుంటే ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. అందుకోసమే జీలకర్ర బెల్లం ఇప్పుడు పెట్టండి. ఓం
ध्रुवन्ते राजा वरुण देवो बृहस्पतिः ध्रुवन्त राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रवन्नम् सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु सुमुहूर्तमस्तु लक्ष्मीनारायण गोविंद तुलसीधात्री गोविंद गोविन्द ओम सुप्रतिष्ठितमस्तु सुमुहूर्तमस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु अश्वायव सजित्वरेर्वेरुधः पारयिष्यवः ओम या फलपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति ओम पुष्पावते प्रसोवते फलिनीरफलाहुत अश्वायव सजित्वरेर्वेरुधः पारयिष्णवः ओम ఇక జీలకర్ర బెల్లం అయిపోయింది. ఇప్పుడు కన్యాదానం. ఇక్కడ కూడా కన్యాదానం అనగానే చాలా మంది అనుకుంటారు ఏదో కన్యాదానం అనగానే ఇదేదో టీవీ సీరియల్ పేరో లేకపోతే సినిమా పేరో అనుకుంటారు. కన్యాదానం అంటే కన్యాదానం అంటే ఏమిటి? అసలు కన్యను దానం చేయడం కాదండి కన్యాదానం అనేది. కన్యా ఆదానమేవ కన్యాదానం. అమ్మాయిని వస్తువులాగా దానం చేసేటువంటి సంప్రదాయం మన భారతదేశంలో లేదు. అమ్మాయిని మహాలక్ష్మి స్వరూపంగా ఇంటిలోకి తెచ్చుకుంటున్నాం. అందుకే కన్యా ఆదానమేవ కన్యాదానం. ఈ కన్యాదానం చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ పెడతారు. ఎవరు? మామగారు పెడతారు. ఎవరికి? అల్లుడికి పెడతాడు కండిషన్స్. ఏం కండిషన్స్ పెడతాడు అంటే చెప్తున్నాడు, మా అమ్మాయిని నీకు ఇస్తున్నాను కానీ ఫుల్ రైట్స్ ఇవ్వట్లేదు అంటాడు, సగమే ఇస్తున్నా అంటాడు. అదేమిటయ్యా అంటాడు. ఎందుకంటే ఏదైనా ఫుల్లుగా ఇవ్వాలి అంటే ఇక్కడ ఏం చెప్పాలి? తుభ్యమహం సంప్రదదే నమమా అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ అర్చకులు ఎవ్వరు కూడా నమమా అని చెప్పరు. చూడండి, నమమా అని చెప్పకుండా ఇక్కడ ఒక వాక్యం వాడతారు. ఏమంటే తుభ్యం ప్రజాసహత్వ కర్మభ్య ప్రతిపాదయామి. నీతో కలిసి ధర్మార్థ కామములు పంచుకోవటానికి నేను అంగీకరిస్తున్నాను అనేటువంటి మాట చెప్తారు. దీనిలో ఎంత విశేషమైనటువంటి అర్థం ఉందంటే, అందుకే అమ్మాయికి కన్యాదానం తర్వాత పుట్టింటి మీద హక్కు కోల్పోతుందా అంటే ఎప్పటికీ పుట్టింటి మీద హక్కు కోల్పోదు. అమ్మాయికి డబల్ ప్రమోషన్. కన్యాదానం అంటే ఏమిటి? పుట్టింటి మీద హక్కుతో పాటు మెట్టింటి మీద హక్కును కూడా ఇచ్చేటువంటిది కన్యాదానం. కాబట్టి రెండు కుటుంబాలకు మకుటం లేని మహారాణి కావటమే కన్యాదానం యొక్క తాత్పర్యం. ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు చూడండి. స్వామివారి కన్యాదానం అందరూ కూడా ఇంతకు ముందు పెట్టినట్టుగా ఇలా చేతులు పెట్టుకొని ఉండండి. కన్యాదానం చేసిన పరమ పుణ్య ఫలితం మీ అందరికీ వస్తుంది. అందున మహాలక్ష్మి అంటే తులసి యొక్క కళ్యాణంలో తులసి మాతను కన్యాదానం ఎవరికి చేస్తున్నాం? సాక్షాత్తు మహావిష్ణుమూర్తికి. కళ్యాదాన సమయే మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యే. అథానందవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోకమధ్యే పరిభ్రమమానానాం అనేకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణీయావృతేస్మిన్ మహతి బ్రహ్మాండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానందనాగశేషదక్షకాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకానామృతలే భూర్లోక సవర్లోక తపోలోక జనోలోక సత్యలోకమిత్యోర్ధ్వలోకానాం అధోభాగే ఇంద్రాగ్ని యమని రుతి వరుణ వాయువేరాశాన్యాజ్యేష్ఠ దిక్పాలక బాలికే లోకాలోకాచలవలయితే రామ శిబిరంత మృదుమరునాది హరిశ్చంద్రల కార్తవీర్యాది మహారాజై పరిపాలితే
అంగవంగ కళింగ కాశ్మీర కంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌల సింహల మలయాళ ద్రవిడ కర్ణాట నాడ పాండ్య పులింద్రాంధ్ర పూర్ణదశార్ణ కుక్కురు కురు గాంధార విదర్భ విదేయ బాక్లిక బర్బర కేకయ కోసల సేవన టంగన కొంకణ మత్స్యమద్ర పార్శ్వఘూర్జుల యమన జ్వాల ఆంధ్ర సాల్వ ఛేది సింధువత్యాది అనేక దేశ భాష భూమిపాల విచిత్రిదే గంగా నర్మదా కలతోయ తుంగభద్రా పంబా ఇత్యాది అందరూ కూడా చెప్పండి ఒకసారి. అందరూ రెండు చేతులు శిరస్సు మీద పెట్టుకోండి గట్టిగా. మధురా మాయా కాశీ అందరూ చెప్పండి ఒకసారి. పుణ్యపురి చెప్పండి. విరాజితే. ధ్యాయేచ్చ తులసీదేవీం శ్యామాంశ్చ కమలలోచన ప్రసన్నాం పద్మవదనాం వరాభయ చతుర్భుజాం కిరీట మార కేయూర కుండలాది విభూషణాం ధన అంకుశ సంయుక్తాం పద్మాసన నిషేవితాం ప్రియంచ సర్వదా విష్ణోః సర్వదేవి నమస్కృతం ప్రదక్షిణో భ్రమిత్వాయే నమస్కుర్వంతి నిత్యశః సప్త ద్వీపవతీం పృథివీం సరత్నాకర మేఖలాం. ఇలా తెలుగు ద్వాదశి నాడు తులసీదేవికి ఈ శ్లోకం చదివి నమస్కారం చేస్తే సప్తద్వీపములు ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం మీ అందరికి సంప్రాప్తించుగాక. తులసీ దామోదర భగవానికి. ఓం చతుస్సారపర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయాచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ సాకారత్రయారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ ప్రణవస్య నప్త్రే మకారస్య పౌత్రాయ ఉకారస్య పుత్రాయ అకారస్వరూపాయ శ్రీ మహావిష్ణవే ధాత్రీ స్వరూపాయ కన్యార్థినే వరాయ చతుస్సారపర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార ఆకార ప్రవరాన్విత సౌభాగ్య సగోత్రోద్భవీ విశ్వంభర శర్మణో నప్త్రే రత్నాకర శర్మణ పౌత్రే క్షీరాబ్ది శర్మణ పుత్రే శ్రీ తులసీనామ్నే వరార్థినీ కన్యా చతుస్సారపర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయుత అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ తులసీ దామోదర కళ్యాణం జరుగుతోంది. దయించి అక్కడ నిల్చున్న వాళ్ళందరూ కూర్చోవలసిందిగా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దయించి ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చొని ఆ కళ్యాణం వీక్షించవలసిందిగా కోరుతున్నాం. కళ్యాణానంతరం ఆ స్వామి వారు అటువైపే వస్తారు. తులసి కళ్యాణానంతరం అందుకని ప్రతి ఒక్కరికి దర్శనం కలుగుతుంది. దయించి అక్కడ కూర్చోవలసిందిగా మరొకసారి కోరుతున్నాం ప్రతి ఒక్కరిని. కూర్చుని వీక్షిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందండి. దయచేసి కూర్చోండి. సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార చిలుకు ద్వాదశి నాడు ప్రతి ఇంట్లో ఈ కళ్యాణం జరగాలండి. ఇది సంప్రదాయం. కానీ చాలా మంది ఇళ్లలో ఈ కళ్యాణం జరగట్లేదు. తులసి కళ్యాణం ఆ ఇంట్లో జరగని కొరతను తీర్చివేసింది మా భక్తి టీవీ. ప్రతి ఇంట్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నటువంటి మీరందరికీ కూడా మీ ఇంట్లో కళ్యాణం జరుగుతున్నట్టుగా ఇవాళ కోటి దీపోత్సవం కాదు, కోట్లాది మంది ఇళ్లలో తులసి కళ్యాణం జరుగుతోంది భక్తి టీవీ ద్వారా. అందరూ కూడా భక్తి టీవీకి ఒకసారి జయ జయ చెప్పండి. భక్తి టీవీకి. ఓం కన్యాంకరక సంపన్నాంకటకాభరణైర్యుత దాస్యాం విష్ణువేదభ్యం బ్రహ్మలోకే దిగేశయ కన్యేమాకృతో భూయ కన్యేమే దేవి పార్శ్వయోః కన్యేమే సర్వతో భూయ స్వద్దానాన్ మోక్షమాప్నుయాం సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాధ్వీం సుశీలాయ సుధీమతే తయతోహం ప్రయచ్ఛామి సర్వకామర్థసిద్ధయే. अश्विनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्यां